మీడియా ఫోకస్ మొత్తం రేవ్ పార్టీ గురించి. అలాగే ఒక నటి చుట్టూ తిరుగుతుంది. నార్మల్‌గా ఈ న్యూస్ ఎలా చూడాలి? బెంగుళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీలో చాలామంది తెలుగు సినీ సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేశారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ అనే కాన్సెప్ట్ తోటి ఈ పార్టీ అనేది స్టార్ట్ అయింది. డ్రగ్స్ తీసుకున్నారు అన్న అనుమానంతోటి అక్కడ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కొంతమంది సెలబ్రిటీస్ మేము అక్కడ లేమని చెప్పడం, అధికారులు, పోలీసులు వాళ్ళు అక్కడ ఉన్నారని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సినీ నటి ఒక ఆవిడ నేను అక్కడ లేనని ఒక వీడియోని రిలీజ్ చేయడం, అధికారులు, పోలీసులు ఆవిడ ఉన్నట్లుగా కన్ఫర్మ్ చేయడంతో మీడియా ఇక ఆ నటి చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది. టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. మొత్తం ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతూ సామాజిక కోణంలో చూడకుండా టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేశారు. మరొక నటి ఇది బర్త్డే పార్టీ అని వెళ్ళాను, అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అందులో నిజమెంత అబద్ధమెంత అని మాట్లాడడం కంటే కూడా ఎందుకు మగవాళ్ళ గురించి ప్రస్తావించట్లేదు? ఆ సదరు నటీనటులు పోస్ట్ చేసిన వీడియోల కింద కామెంట్స్ చూస్తే ఆ పార్టీకి వెళ్ళిన వ్యక్తుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు అని అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేనంత వింత వికృత కామెంట్స్ చేసేవాళ్ళు, అందరినీ ఈజీగా జడ్జ్ చేసేవాళ్ళు ఉంటారు. అధికారులు మరియు పోలీసులు చెప్పిన దాని ప్రకారం 101 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అందులో 84 మంది బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు. దానితో పాటుగా డ్రగ్స్‌ను కూడా సరెండర్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దీని గురించి ఎక్కువ మాట్లాడాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, చర్చ జరగాలి. అన్ని మీడియా ఛానల్స్ దీని మీద ఫోకస్ చేయాలి. కానీ ఎన్ని మీడియా ఛానల్స్ దీని గురించి సీరియస్‌గా మాట్లాడుతున్నాయి? ఎదుటివారి జీవితం మీద మనం చేసే కామెంట్స్ ఎలా ప్రభావం చూపుతాయని ఒక్కసారి బాధ్యతగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇంతగా రేవ్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కదా, తర్వాత ఆ కేసులో ఏం జరుగుతుందో పట్టించుకుంటామా? హైదరాబాద్లో జరిగిన సెలబ్రిటీస్ డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్ ఎంత సంచలనమో మనందరికీ తెలుసు. అంతమందిని సెలబ్రిటీస్ అందరినీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ కేసులో జరిగిన ప్రోగ్రెస్ ఏంటి మనందరికీ తెలుసా? తరువాత ఏం జరిగింది అని ఒకరైనా ఆలోచించారా? అప్పటికప్పుడు హడావిడి చేయడం, ట్రోలింగ్, మరో టాపిక్ వచ్చిన వెంటనే దీన్ని వదిలేయడం. డ్రగ్స్ అనేవి చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన మ్యాటర్. మనుషుల జీవితాల మీద ప్రభావం చూపించి వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించే వీటి గురించి ఎక్కువ మాట్లాడాలి. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అలా కాకుండా మేజర్ ఇష్యూని డైవర్ట్ చేసి ఆడవాళ్ళ చుట్టూ తిప్పుతూ వల్గర్ కామెంట్స్ చేస్తూ దానిని ఇంకొక చర్చా కోణంలోకి మార్చి డైవర్ట్ చేసి మరోవైపు వెళ్ళిపోకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసి తీరాలి. కానీ ప్రశ్నించే విధానం ఎలా ఉండాలి అనేది మనం మర్చిపోకూడదు. ఎవరి జీవితాల్లోకైనా ఈజీగా వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని జడ్జ్ చేయడానికి మనకెంత అర్హత ఉందని ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్.